నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకోడిగా సాగుతుంది. మొదటి ప్రాధాన్యతలో 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం మొదలైంది. చెల్లని ఓట్లను కౌంటింగ్ సిబ్బంది వేరు చేస్తున్నారు. ప్రస్తుతం 2,88,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సుమారు 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకోడిగా సాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న 20,000 ఓట్ల మెజార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, ప్రస్తుతం అయితే ఏదైతే మిగిలినటువంటి 75,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత లెక్కింపుతో పాటు అందులో చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే 3,66,13 ఓట్లకు సంబంధించినటువంటి పోలైన మొదటి ప్రాధాన్యత లెక్కింపు, అదేవిధంగా చెల్లని ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 2,88,265 ఓట్ల లెక్కింపు, అది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియ అయితే పూర్తయింది. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే మూడో రౌండ్లో 96,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియలో మల్లన్నకు దాదాపుగా 6,000 మెజార్టీ వచ్చినట్టయితే మనకైతే సమాచారం అంతా ఉంది. ఇప్పటికే మొదటి, సెకండ్ 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఇది మూడో రౌండ్లో మొత్తం కలిపి ఇప్పటికే అఫీషియల్గా 14,760 2 రౌండ్లకు సంబంధించి 192,265 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 14,260 ఓట్ల లీడ్తో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే ఈ మూడో రౌండ్కి సంబంధించిన 96,000 ఓట్లకు సంబంధించినటువంటి అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ రౌండ్లో సుమారుగా మల్లన్న 6,000 ఓట్లు అయితే పొందినట్టయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొదటి 96,000 ఓట్లలో 7,670, రెండో 96,000 ఓట్లలో 7,000 ఓట్లు, అదేవిధంగా మూడో 96,000 ఓట్లకు సంబంధించినటువంటి ఫలితం అయితే అఫీషియల్గా వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో సుమారుగా 2,88,265 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 17,000 నుంచి 19,000 ఆధిక్యంలో ఉన్నట్టయితే మనకైతే సమాచారం అంతా ఉంది. ఇక మిగిలినటువంటి 75,000 ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 15 నిమిషాల క్రితం ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియ ముగియడానికి దాదాపుగా 2 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో పోలైనటువంటి 3,36,013 ఓట్లలో ఏదైతే ఇప్పటికే అఫీషియల్గా 15,000 పైచిలకు ఓట్లయితే చెల్లుబాటు కాకుండా పోయాయి. అయితే కోటాకు సంబంధించి 3,36,013 ఓట్లలో చెల్లిన ఓట్లలో 50% మించి ఒక ఓటు వచ్చినా వాటిని మొదటి ప్రాధాన్యత ఓట్లో విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి మెజారిటీ ప్రకారం అయితే మొదటి ప్రాధాన్యత ఓటులో విజేత డిక్లేర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఖచ్చితంగా సెకండ్ ప్రియారిటీ ఓటు లెక్కింపుకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ 2 గంటల తర్వాత 75,000 ఓట్లకు సంబంధించినటువంటి ఫలితం వెలువడిన తర్వాత మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కింపు ప్రయత్నం చేస్తారు. అయితే రెండవ ప్రాధాన్యత ఓటులో ఏదైతే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి ఈ పట్టభద్రుల బైపోల్ ఎన్నికలో చివరి అభ్యర్థికి తక్కువగా వచ్చిన చివరి అభ్యర్థినికి ఎలిమినేషన్ చేసుకుంటూ అతనికి వచ్చినటువంటి రెండవ ప్రియారిటీ ఓటును మొదట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవరికైతే వస్తే వారికి రెండో ప్రియారిటీ ఓటును యాడ్ చేసుకుంటూ కింద నుంచి ఎలిమినేషన్ చేసుకుంటూ విజేతను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రక్రియ దాదాపుగా నిన్నటి నుంచి ఇప్పటికే 24 గంటలు దాటింది. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ కొనసాగే అవకాశం ఉంది. రెండో ప్రియారిటీ కూడా విజేత డిక్లేర్ కాకపోతే మూడో ప్రియారిటీకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఏదైతే 3 షిఫ్ట్ల వైజ్గా కౌంటింగ్ సంబంధించి సిబ్బంది అయితే విధుల్లో పాల్గొంటున్నారో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత రాత్రి 10 గంటల వరకు, తర్వాత మరుసటి రోజు 6 గంటల వరకు ఇలా షిఫ్ట్ల వైజ్గా మొత్తం 21 మంది సిబ్బంది అయితే కౌంటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి 3 అంచెల భద్రత కొనసాగుతూ ఉంది. ఈ సాధారణ ఎన్నికలు భిన్నంగా జరిగే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి, రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.